విధమైనటువంటి కర్తృత్వం ద్వారా మనిషి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని సౌపార్జన చేస్తాడు అన్నటువంటి యొక్క సర్వ లక్షణములను చెప్పినటువంటిది ఇవాళ ఒక గొప్ప సుదినం. కారణం ఏమిటంటే ఎన్నో మానవ జీవితంలో చతురాశీతి లక్ష అనే మానుషము జన్మ దుర్లభం అన్నాడు. మొత్తం అమ్మాయి 84 లక్షల జీవరాశులున్నాయి. కానీ అవి మనకేమీ తెలియవు. కానీ తెలిసిందల్లా భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానము కలిగినటువంటి ఒకానొక ఏకైకమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించగలిగిన శక్తి ఉందంటే అది ఒక్క మానవుడే. ఈ మానవ జీవితానికి ఏ విధమైనటువంటి యొక్క కార్య ఆచరణముల ద్వారా మనం కార్యాచరణ ఏది చేస్తే ఉత్తమమైనటువంటి యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేస్తామో అనడానికి ప్రధాన ప్రాతిపదిక మన భారతీయ సనాతన ధర్మంలో, వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, చరిత్రలో చెప్పినది ఏమిటి అంటే సంధ్యావందనం, గాయత్రి మంత్రం. గయ అంటే ప్రాణము అని అర్థం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన పంచ సమాహార ప్రాణ అంటే 5 వాయువుల యొక్క సమ్మేళనం ఈ శరీర చైతన్యం. అంటే మన ఊరికే శరీరం చైతన్యంగా ఉంది అంటే ఈ శరీరానికి చైతన్యం ఇవ్వగలిగినది ఏమిటి అంటే ఈ 5 వాయువులు. ఈ 5 వాయువులను కూడా సమస్థితితో ఉంచడానికి ప్రాతిపదిక ఏమిటి అంటే గాయత్రి మంత్రం. గయాన్ తారయతి గాయత్రి అంటే ప్రాణములను సంరక్షించున్నది. ఎందుకోసం ఈ బ్రహ్మోపదేశం, ఎందుకోసం ఈ ఉపనయనం, ఉపనయనం వల్ల లక్షణం ఏమిటి, అసలు ఎందుకోసం ఇంత ఖర్చు చేసి ఉపనయనాన్ని చేయాలి అంటే బ్రహ్మోపదేశం చెప్పినాడు. కృష్ణాజినందర్భమగీచ విద్య పాలాచ దండ పరిధాన చాటి యజ్ఞోపవీతాని దిశంతు తాని వటోస్తిరాయు శుభకీర్తి విద్యాన. ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి ఈ గాయత్రి మంత్రం చాలా గొప్పది. అందుకని షోడశ కర్మలు చెప్పబడ్డవి. ఈ షోడశ కర్మలలో మనకు గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనహీత. బ్రాహ్మణ అంటే బ్రాహ్మడు అని కాదమ్మా, బ్రహ్మ జ్ఞాన సముపార్జన కోసం చేసేది. కనుక ఏది మనకు బ్రహ్మజ్ఞానము, ఏది మనకు ఆత్మజ్ఞానము, ఏది మనకు ఉత్తమమైనటువంటి సాధన మన జీవనాన్ని ముక్తి వైపు ప్రయాణింపజేస్తుందో అది మనకు సంధ్యావందనం. సంధ్యావందనంలో ప్రధానంగా ఏమిది యద్రాత్రియా కురుతే పాపం తద్రాత్రియా ప్రతిముచ్యతే అన్నాడు. ప్రతినిత్యము కూడా శరీర శుద్ధి చేస్తున్నాం. శరీర శుద్ధికి సంబంధించినటువంటి యొక్క సబ్బులు గిబ్బులు వగైరాతోని మన శారీరకమైనటువంటి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా, చర్మ దోషాలు రాకుండా చాలా చక్కటి ఆరోగ్యవంతమైన స్నానం అన్నాడు. స్నానం చేస్తున్నాం. కానీ అంతఃశుద్ధి ఎలా కావాలి? ఈ అంతఃశుద్ధి కావడానికి మనం ఏం సాధన చేయాలి అంటే మన పెద్దలు నిర్ణయించి నిర్వహించేదే గాయత్రి మంత్రము. అదే సంధ్యావందనం. వందనం అంటే నమస్కారం. ప్రాతకాల సంధ్యావందనం, దాన్ని మనం గుడ్ మార్నింగ్ అంటున్నాం. మాధ్యాహ్నికం గుడ్ ఆఫ్టర్నూన్, సాయంకాలం గుడ్ ఈవినింగ్, రాత్రి గుడ్ నైట్. ఇది వందనం అంటే నమస్కరించడం. ఎందుకోసం నమస్కరించాలి అంటే ఈ పంచభూతాలు ఎవరి కోసం వస్తున్నాయి? ఈ పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్నాడు. ఈ భూమి, ఈ అగ్ని, ఈ నీరు, ఈ వాయువు, ఈ ఆకాశం ఇవన్నీ ఎవరి వల్ల చైతన్యవంతగలుగుతున్నది? అసలు చైతన్యం చేయగలిగిన వాడెవరు అంటే ప్రకృతిలో అంతర్భాగమై అంతర్లీనమై చైతన్యం చేసేటువంటి యొక్క మహోన్నతమైన అద్భుత శక్తియే గాయత్రి. అందుకే ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంటే ప్రచోదన చేయడం, ఒక చైతన్యం చేయగలిగినటువంటిది. అంటే భూర్భువస్వర్ లోకాలు, ఇన్ని లోకాలను చైతన్యం చేయగలిగినది ఈ ఆత్మను చైతన్యం చేయలేదా? అందుకని మన పెద్దలు 24 త్రిపదా షట్కుక్షి 24 అక్షరాలతో కూడినటువంటిదమ్మా. ఇది చాలా గొప్పనైన మంత్రం. కాకపోతే దీన్ని సాధన చేయడం అనేది కష్టం. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే అద్భుతమైనటువంటి యొక్క సాధన చేసి అద్భుతంగా మననాత్, ఇప్పుడే చెప్పాడు గురూజీ గారు, మననాత్ రమతే మననాత్ రాయతే ఇది మంత్ర. అంటే మనస్సు చేత చేయబడేటువంటిది. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని త్రికాలములయందు చేస్తారో వారికి అద్భుతమైన ఒక గొప్ప శక్తి వాళ్లలో చేకూరుతుంది. వాళ్ళు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. అందుకే వాళ్ళని మనం ఏమంటాం? సిద్ధ పురుషులు అంటాం. అందుకని మనం వాళ్ళకి ఆ సంకల్పం ఎక్కడి నుండి వచ్చింది, ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఆ కార్యక్రమం జరిగిపోతుంది. అది ఎందువల్ల జరుగుతుంది అంటే కేవలం త్రికాల సంధ్యావంతన మంత్రానుష్ఠాన మహాప్రభావం చేత అది జరుగుతుంది. కనుక జపగాయత్రి అజపగాయత్రి అని 2 రకాలు. కూర్చోవడం, పంచపాత్ర కప్పు ఉద్ధరణి తీసుకోవడం, పట్టుది కట్టుకోవడం, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రాణాయామే యోగ. చక్కటి ప్రాణాయామం. ఇవాళ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఇది మనకు ప్రాణాయామం. అది చాలా చక్కగా ఉంటే హృదయం, హార్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. అది పనిచేస్తే బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసారం జరుగుతుంది. అది జరిగితే మేధస్సు పనిచేస్తుంది. మేధస్సు ద్వారా తేజస్సు, తేజస్సు ద్వారా యశస్సు, యశస్సు ద్వారా ఓజస్సు, ఇవన్నీ జరుగుతాయి. దీనికి మూలం గాయత్రి మంత్రం. కనుక అటువంటి గాయత్రి మంత్రాన్ని ఈ చిన్నతనంలోనే చేయడం కారణం ఏమిటంటే, ఎప్పుడైనా సరే చిన్నతనములో ఉన్నప్పుడు, ఇప్పుడే అన్నాడు, వాళ్లకు ఈ పిల్లల్లో అహంకారం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదు, కార్పణ్యం ఉండదు, పగ ఉండదు, దుర్వ్యసనాలుండవు, దురాలోచనలుండవు. చెప్పింది చేస్తారు. నానా సంధ్యావందనం చేయి అంటే చేస్తారు. అమ్మా నాకు కూడా 8 సంవత్సరాలలోనే అంటే 60 సంవత్సరాల క్రితం జరిగింది నా ఉపనయనం. అంటే మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ శక్తి వచ్చిందంటే మేమేం చేస్తాము? మేమేమి ఎక్సర్సైజులు చేసేవాళ్ళం కాదు, వ్యాయామం చేసేవాళ్ళం కాదు, పోనీ బలవర్ధకమైన ఆహారం తినేవాళ్ళం కాదు. ఏమిటి మరి ఎక్కడిది ఇంత శక్తి? ఏ విధమైనటువంటిది లేకుండా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిందంటే దీని వెనకాల సాక్షాత్తు మనం చేసేటువంటి యొక్క నిత్య కర్మానుష్ఠానమే. అది తెలుసుకోవడం గొప్పతనం. కనుక పూర్వకాలంలో వాళ్ళు ఆచరించి మనకు చక్కగా చెప్పిండు. ఇవాళ 700 శ్లోకాలు భగవద్గీత అధ్యాయం ఉంది. ఇవాళ భగవద్గీతను చదవడం ఎందుకోసం భగవద్గీతను చదవాలి అంటే ఒక అద్భుతమైనటువంటి, దట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేది. కానీ ఈ మధ్యకాలంలో అది ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువౌ జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యార్థే నతో శోచితువర్హసి. అక్కడ జరుగుతున్నది కాదు. ప్రతి నిత్యం, ప్రతి హృదయంలో, ప్రతి మనస్సులో, ప్రతి మేధస్సులో, ప్రతి ఉషస్సులో చేయగలిగింది భగవద్గీత. అందుకని మన వేదాలు పెద్దలంతా కూడా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి యొక్క సత్సాంప్రదాయాలను చెప్పిండు. అందుకే ప్రాతకాల స్నానం అన్నాడు. స్నానాన్ని ఎప్పుడైనా చేయొచ్చమ్మా. అంటే ఉత్తమో తారకోపేత అన్నాడు. అంటే చంద్రులు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానం ఉత్తమ స్నానం అన్నాడు. తర్వాత ప్రభాత కాలంలో చేసే స్నానం అది మధ్యమం. ఇక మిగతాది మనం దీని మీద లెక్క రాసుకోవచ్చు. కనుక స్నానం అంటే ఏమిటి అంటే పునీతమవడం. స్నాతో భవ అన్నాడు. అంటే మనస్సు
ఒక్క శరీరమే కాదు, మనస్సును కూడా మనం పవిత్రత చేయటానికి సాధన గాయత్రి మంత్రం. అందుకని పూర్వకాలంలో 24 అక్షరాలతో కూడిన ఒక గొప్ప గాయత్రి మంత్రాన్ని మనకు భారతీయ సనాతన వేద పురాణ వైదిక వాంగ్మయ ధర్మం మనకు ప్రబోధించింది. కనుక అటువంటి ఉపనయనాన్ని ఇక్కడ ఇంత చక్కగా ఇప్పుడు చిత్తస్య నిరోధ యోగ అన్నాడు. అంటే చిత్త వృత్తులను నిరోధించడమే యోగం. అది పతంజలి గారు చెప్పాడు. అమ్మా, పతంజలి గారు అద్భుతమైనటువంటి వ్యాకరణ సూత్రాలు కూడా చెప్పాడు. 5000 వ్యాకరణ సూత్రాలు. అంటే మొట్టమొదట మహేశ్వర సూత్రములు అని. అంటే భాష మాట్లాడడం కూడా గొప్పతనమే. నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు నా భావం మీరు స్వీకరించాలి అంటే నేను మాట్లాడినటువంటి యొక్క భావములోని అక్షరాలు, దంతవ్యములు, తాళవ్యములు, కంఠ్యములు, ఓష్ట్యములు, ప్రాణములు, మహాప్రాణములు, మరి ఇవన్నీ ఎట్లా, ఏ భాషను ఎట్లా మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ, దాన్నే మాడ్యులేషన్ అంటారు. అంటే ఒక చక్కగా నేను మాట్లాడినప్పుడు ఆ మాట్లాడినటువంటి యొక్క భావం మీ హృదయాన్ని తట్టాలి, మనస్సును నెట్టాలి. అప్పుడు ఆ భాషకు ఒక గొప్ప శక్తి ఉంది. కనుక అటువంటి భాషను మనకు అద్భుతంగా వ్యాకరణాలు వరరుచి గారు, మొట్టమొదట మహేశ్వర సూత్రాలను పతంజలి గారు, ఆ తర్వాత వరరుచి గారు, తర్వాత బాలబోధిని పరమస్తు చిన్నయేశ్వరి గారు. మీరు ఏది చూడండి అమ్మా, వ్యాకరణ శాస్త్రం చూస్తే అది గొప్పదే, సంగీత శాస్త్రం చూస్తే అది గొప్పదే. ఎందుకంటే ఒక స్వరం లేకుంటే మనం ఏమి లేదు. అమ్మా, మనం మామూలుగా ఎవరైనా మన ఇంటికి ఆత్మీయులు ఆదరంగా వస్తే మనం ఏం చేస్తాం, రండి సార్ కూర్చోండి అంటాం. అంటే ఆ స్వరంలో ఒక ఆర్ద్రత, ఒక ప్రేమ, ఒక దయ, ఒక కరుణ, అది మనకు సంబంధించినట్టు. నాని కొంచెం అన్నం తింటావు నాన్న అంటాం. అన్నం తింటా అనను. ఈ బస్సుల మీద రాళ్ళేసినట్టు మాట్లాడొద్దు. కనుక భాష మాట్లాడేటువంటి యొక్క భాషను మాట్లాడటం స్వరం. అందుకే సంగీతానికి స్వరం ఉండాలి. ఇవాళ మనం ఇన్ని పాటలు వినగలుగుతున్నాం. బాలమురళి గారి పాట వినగలుగుతున్నాం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది వినగలుగుతున్నాం, ఎంఎస్ రామారావు గారిది వినగలుగుతున్నాం, ఘంటసాల గారిది వినగలుగుతున్నాం, బాలసుబ్రహ్మణ్యం గారిది వినగలుగుతున్నాం. ఇవాళ వింటే హృదయం ఒక ప్రశాంతతకు వస్తుంది. ఒక్కసారి భగవద్గీత వింటే యజ్జదాచరతి శ్రేష్ఠగా తత్తదేవే సరోజన సయత్రమాణం కురుతే లోకస్య తదువర్తతే అనగానే ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేసిన ఒక గొప్ప అద్భుత మహత్తు భగవంతుడు మనకిచ్చిన స్వరం వరంగా పుట్టిన మహానుభావుడు ఘంటసాల గారు. మరి అటువంటి మహానుభావులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొద్దున్నే కౌసల్యాధ ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠర రథార్థోలా కర్తవ్యం దైవమాన్నికం అనగానే ఓహో తెల్లవారిందా అనుకుంటాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ అనగానే ఆంజనేయ స్వామి ఎందరో మహానుభావులు అనగానే భారవం. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కసారి హృదయంలో కనిపిస్తే శంకర అనగానే ఇవన్నీ ఒక హృదయాన్ని కదిలించి పులకరింపజేసి పరవశింపజేసేటువంటి యొక్క గొప్ప సాధనం సంగీతం. అందుకని సంగీతం గొప్పది, సాహిత్యము గొప్పది. అందుకే ఏమన్నాడు, సంగీతమపి సాహిత్యం సరస్వతి స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నాడు. ఇవి రెండు కూడా సరస్వతీదేవి దగ్గర ఉన్న అద్భుతమైన క్షీరధారలు. అవి మనం స్వీకరించాలి అంటే దానికి ప్రారంభ సాధన గాయత్రి. అంటే మళ్ళీ ఆమె సంధ్యాబ్దే తర్పయామి, సావిత్రి ఎంత తర్పయామి, సరస్వతి ఎంత తర్పయామి. ఈ సంధ్యా సావిత్రి ఈ రెండు స్వరూపాలు. అందుకే సంధ్యావందనం అంటే ఏమిటమ్మా, 60 సంవత్సరాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, తర్వాత 7 వారాలు,
ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవన్నీ కలిస్తే ఒక కాలస్వరూపము. ఈ కాలస్వరూపాన్ని ప్రతినిత్యము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము త్రికాలాదులయందు ధ్యానించి, సేవించి, అర్చించి, ఆరాధించి, కీర్తించి, నమస్కరించి, భజించి జపించడమే సంధ్యావందనం యొక్క అర్థము. కనుక అటువంటి గొప్ప సంధ్యావందనం ఇవాళ మనం వేదోక్తంగా చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు, జన్మనా జాయతే శూద్ర. అమ్మా శూద్ర అనగానే ఇదేదో పనికిరానే పదం అనుకోవద్దు, అజ్ఞాని అని అర్థం. అజ్ఞాని అంటే ఏమంటాం? ఆయనకేం తెలియదయ్యా బాబు, ఆయన పాపం అంటాం. జన్మన కర్మణ జాయతే ద్విజ. ద్విజ అంటే మరొక జన్మ. ఒకటి అజ్ఞానం జన్మ, ఒకటి జ్ఞానం జన్మ, అంతే. అమ్మ పుట్టగానే ఎవరికైనా తెలుస్తుందా? మొట్టమొదట అమ్మ తాత అంటాడు. ఈ అమ్మ తాత ఇవన్నీ తినడి తెలిసి బ్రహ్మాండమైనటువంటి ఏ తల్లి అమ్మ అని చెప్పిందో ఆ తల్లిని విమర్శించే శక్తి దాకా వస్తుంది. మా అమ్మకి ఏం తెలియదయ్య గారు, మా నాయనకి ఏం తెలియదయ్య గారు, ఇట్లా కాదు. అందుకే అన్నాడు, కుపుత్రో జాయే క్వచితమపి కుమాతాన భవతి. ఎక్కడైనా కూడా కుమారుడు మారతాడేమో కానీ తల్లి మారదు. అటువంటి అమ్మ అనే 2 అక్షరాలు ఈ అనంత సృష్టికి మూలం. ఈ అనంత సృష్టికి మూలమైనటువంటి జగన్మాత అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులకమ్మ, కడుపారుడి పుచ్చడియమ్మ, కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ. ఆమె ఏమన్నాడు పోతన గారు? మహత్వ కమత్వ పటుత్వ సంపదల్లో అన్నాడు. మాట్లాడితే మహత్వంగా ఉండాలి, అంటే చాలా గంభీరంగా ఉండాలి, పటుత్వంగా ఉండాలి. అటువంటి సంపద ఏమిటి? ఆ సంపద అంటే సరస్వతి సంపద. ఇప్పుడే అన్నాడు, ఇవన్నీ వెళ్ళిపోయాయమ్మా, ఇవి ఖర్చు అయిపోతుంది. ఎవరికైనా సరే మనం డబ్బు ఇచ్చినాం అనుకోండి, ఆ డబ్బు ఒకరికి ఇస్తే ఖర్చు అయిపోతుంది. కానీ ఇచ్చినా కొద్దీ పెరిగేది విద్య నిగూఢ విత్తము అన్నాడు. అటువంటి నిగూఢమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ బ్రహ్మోపదేశము. కనుక పిల్లలకు ఇప్పటి నుండే వాళ్ళకు అలవాటైతే రేపు వాళ్ళకొక జీవన ప్రస్థానంలో ఒక గొప్ప సైంటిస్ట్గా, ఒక మేధావిగా, మనం అంటాం ఇంటలెక్చువాలిటీ అని, ఒక గొప్ప శక్తివంతమైనటువంటి వాడిగా ఆవిర్భవించడానికి, ఆవిష్కరింపబడటానికి ఆ జీవన ప్రస్థానంలో ప్రథమ కర్తవ్యం బ్రహ్మోపదేశ ఉపనయనం. కనుక తల్లిదండ్రులను మేము మిమ్మల్ని ఎందుకు అభినందిస్తున్నామంటే ఈ కాలంలో, అందుకే పోతన గారు అంటూ, అలసులు మందబుద్ధులు అల్పతరాజులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. అలసత్వం ఉంటది. అబ్బా ఇప్పుడు ఎందుకు మనం అలసులు మందబుద్ధులు, తొందరగా అర్థం చేసుకోరు. మాకెందుకయ్య గారు, ఎవరి కర్మ ఎట్లుంటే అట్లయితుంది అని కర్మ ఎప్పుడు ఏం చేస్తారంటే చెయ్యని వాళ్ళని ఉదాహరణ తీసుకుంటాం. అందరు చేస్తారు. అయ్యగారు పూజలు చేయని వాళ్ళు ఎట్లున్నారు, ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు. వాడికి కోటి రూపాయలు సంపాదన, సుఖము, అదే వాడు అంటే వాడిని ఉదాహరణ కాదు. కనుక అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము చెయ్యరు ఈ కలియుగంబునన్నాడు. ఈ కలియుగంలో సుకర్మ చేయరు. కానీ కలియుగంలో సుకర్మం చేయగలిగినటువంటి వారి ఉత్తమమైనటువంటి వారు మీరు తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ చిన్నతనంలో ఇంత గొప్పగా వీరందరినీ అంటే స్వీకరించి ఆకర్షింపజేసి ఉపనయన కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రచోదన చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి, తెప్పించి, ఒప్పించి, మెప్పించిన దయాకర్ గురూజీకి మొదట అభినందన తెలిపారు. కారణం ఏంటంటే మేమెంతసేపు సందేశకులమే, కానీ వారు ఉపదేశకులు. మేము ఓన్లీ మెసేజ్ పాస్ చేస్తాం. కానీ ఇంతమందిని మేమేమో ఒక్కొక్కసారి మేము చెప్పితే మా ఇంటిలోనే వినని వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ అద్భుతమైనటువంటి అంటే జీవన విషయంలో కూడా ఆయన సంసారం పెరిగితే కొడుకులు, కోడళ్ళు, చివరికి ఆ డబ్బు ఏమైపోతుంది? ఏ కార్పొరేట్ హాస్పిటల్కు మనం డొనేట్ చేస్తున్నాం. కనుక ఇట్లా మన జీవన ప్రమాణంలో, జీవన క్రమంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ధార్మిక జీవన భావన లేకుండా ఉన్నాం. కనుక ఇవాళ చాలా చక్కటి అక్కడ కూర్చున్న వారంతా కూడా వాళ్ళు నిత్యానుష్ఠాన పరులు. అక్కడ మధు శర్మ గారు
ప్రతినిత్యము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాద్భవేదని హనుమంతుణ్ణి త్రికాలములు పూజించి హనుమంతుడే తన మనస్సు ప్రాణము జీవన విధానము హనుమంతుడి కంటే మరొక్కడి లేదు అనేటువంటి యొక్క ప్రతినిత్యం సాధన చేసేవాడు అక్కడ కనబడుతున్నాడు. ఎర్రని వాడు బట్ట కట్టుకున్నవాడు. ఇక పక్కన ఉన్నది అక్కడ రామ్ త్రిపాఠి. ఆయన ప్రతిరోజు శివారాధన ప్రతినిత్యం ఎన్ని పనులున్నా సరే 2 గంటలకైనా సరే 3 గంటలకైనా సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజమఖాదేవాచ త్రిజంబకాయ. అటువంటి గొప్ప ఈశ్వరారాధన చేస్తూ పెద్దమ్మ దేవాలయాన్ని ప్రతినిత్యము కూడా పూజ అర్చనతో అనుష్ఠానంతో తర్వాత ఆయన జపాదులు చేసి ఎందరినో ఉద్ధరించాడు కనుక అటువంటి జపానుష్ఠాన పరుడు రామ్ త్రిపాఠి గారు. ఇక తర్వాత మా వెంకన్న గారు మా దయాకర్ గురూజీకి చాలా సాన్నిహితుడు. చక్కటి జపము మంత్రము అనుష్ఠానం ఒక కార్యక్రమం పెట్టుకున్నాడంటే ఆ కార్యక్రమం సంపూర్ణమయ్యేదాకా ఆహార విహారాదులను కూడా లెక్క పెట్టకుండా పరిపూర్ణమైనటువంటి వాళ్ళ గాయత్రి మంత్ర జప అనుష్ఠానాన్ని చేయడానికి వచ్చినవారు అవ విష్ణుమూర్తి. వీళ్ళంతా చాలా సాత్వికుడు. ఆయనకి ఏది తెలియదు. అగో ఇంకొక అక్కడ శ్యామన్న ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఇట్లా విరి తోటలో పూలెన్ని పూచిదా గుడికి చేరేది 100కి 1 అటువంటి గుడికి చేరిన పుష్పాలు వీళ్ళు కనుక ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఈ ఉపనయన కార్యక్రమానికి వచ్చి అంకిత భావంతో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనేటువంటి యొక్క సత్సంకల్ప భావనతో వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం ఇది నిజంగా మనకు వీళ్ళంతా ఒక సాత్వికమైన వాడు. ఏ విధమైనటువంటి ఇతరత్ర భావాలు లేకుండా భగవద్ అనుగ్రహం కోసం భగవత్ తత్వం కోసం ప్రతినిత్యం భగవదారం. మేము వచ్చేటప్పుడే ఒక చిన్న సంఘటన జరిగిందమ్మా. చెప్పితే విచిత్రం. పాపం మా రామ్ త్రిపాఠి గారు ఉంగరం లేదు, అద్భుతంగా చేయించుకున్నాడు పెళ్లి రోజు నాడు. మొన్న ఏది ఆయన మానసికమైన వేదన జరిగింది. మళ్ళీ భగవంతుడికి సంకల్పం. ఆ రామ్ త్రిపాఠి అదే అన్నాడు, అయ్యా మళ్ళా దొరికింది అన్నాడు. ఎందుకు దొరికింది అంటే ఆయనే చెప్పాడు, ఇది స్వచ్ఛమైన డబ్బు. అంటే నేను ఎవరిని అన్యాయం చేసింది కాదు, కేవలం జపం చేసి మంత్రం చేసి అనుష్ఠానం చేసి పూజ చేసి అర్చన చేసి ఆరాధన చేసి రూపాయి బ్యాంకులు వేసుకున్నది బంగారం కొనుక్కొని మళ్ళీ ఉంగరం దొరుకుతున్నాయనక నా బంగారం నా దగ్గరే ఉంది. అది అతడు చేసిన తపో బంగారం, అందుకని దొరికింది. కనుక మా అందరికీ వస్తుంటే మాకు భాగ్యం ఇట్లా మాకు నలుగురిలో ఒకళ్ళు అట్లా ఉంది. కనుక అది భగవంతుడు ఏది ఇవ్వానో ఎవరికి ఇవ్వానో ఎంత ఇవ్వానో మనం అనుకున్నంత ఇవ్వలేడబ్బా. కనుక 10 వర్ష సహస్రాన్ని ఈ మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి గొప్ప సంధ్యావందనం అనేటువంటిది చాలా గొప్పది. దీని ధ్యాన శ్లోకం చెప్తామమ్మా. ముక్తా విద్రుమహే మనీల ధవళ ఛాయై ముఖైత్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ వరదాం అభయదాం కుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదార బిందయుగళై హస్తైర్వహంతీం భజే అన్న. ఆమె ఏమనుకున్నదంటే మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లా అమ్మ మన కోసం రెడీ. కన్నతల్లి ఏం చేస్తుంది, అన్ని రెడీ చేసి అమ్మ ఆకలి అక్కడుంది నాన్న రెడీ పెట్టా నీకు అంటారు. అగో అట్లా మనకు జగన్మాత మనల్ని ఉద్ధరించడానికి మన ప్రాణాలను సంరక్షించడానికి ఆ జగన్మాత గాయత్రి మాత రూపంలో వచ్చింది. కనుక ప్రతినిత్యం మీరు మీ పిల్లలను చక్కటి గాయత్రి మంత్రం ప్రతినిత్యం కనుక సాధన చేస్తే గొప్ప శక్తివంతులైతారమ్మా. అందుకే మమ్మల్ని అప్పుడప్పుడు అంటారు, ఏమిటి ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నామంటే నేర్చుకుంటే వచ్చేది కాదమ్మా, అక్కడ అనుగ్రహం ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. లేకుంటే లోపల ఏమి ఉండదు మన దగ్గర, చిప్స్ లేవు మన దగ్గర. అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే తల్లిదండ్రుల అనుగ్రహం అమ్మా. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరగా. సాక్షాత్తు
అమ్మ ఎక్కడో ఉన్న జగన్మాత నాకు కనిపించదు, కానీ నా అమ్మే జగన్మాత. పితాదేవో మహేశ్వర, పరమేశ్వరుడే సాక్షాత్తు తండ్రి. తల్లిదండ్రులను దైవంగా భావిస్తే ఇక ప్రపంచం అంతా నీ వశం అని నమ్మినవాడు. అందుకే ఏ పాదపీఠము నాగేంద్ర శయనుని కన్నను పుణ్యతమము, ఏ పాదతీర్థము కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్న విమలతరము, ఏ పాదసేవ నాగేంద్ర శయను ధ్యానము కన్న మహదానందకరము, అట్టి పితరులకిడమై తపించువాని కావగలవాడు లేడు ఈ జగాన లేడు. నన్ను మన్నించరావో అమ్మా నాన్న అని అద్భుతంగా ఆ అమ్మ అంటే అమ్మ అంటే అమ్మ అనే ఆర్ద్రత గుర్తొస్తుంది. అటువంటి జగన్మాత. ఎందుకంటే అమ్మ మాకు అమ్మ లేదు కనుక మాకు అమ్మ విలువ తెలుసు, తండ్రి లేడు కనుక తండ్రి విలువ తెలుసు. ఎప్పుడు కానీ లేని వస్తువులకు విలువ ఎక్కువ ఉంటుంది. ఉన్న వస్తువు మాకు తెలియదా గారు, మా నాయన సంగతికి తెలియదా, మా అమ్మ సంగతికి తెలియదా అంటాం. కానీ అటువంటి గొప్ప తల్లిదండ్రులు అమ్మా ఈ ఉపదేశం ఎవరివ్వాలి? ఈ బ్రహ్మోపదేశం కేవలం తల్లి తండ్రి మాత్రమే ఇవ్వాలి. లేదయ్య గారు నేను వాడిని చదివించిన నేను ఇస్తా అంటే కాదు. తల్లి తండ్రి ఇచ్చేది బ్రహ్మోపదేశం, తల్లి ఇచ్చేది జ్ఞానోపదేశం. అందుకని తల్లిదండ్రుల యొక్క అల్లారు అంటే తండ్రికి ఏముంటుంది, తన పిల్లవాడు ఉత్తముడిగా గుణవంతుడు కావాలి, రూపవంతుడు కావాలి, శీలవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, బుద్ధివంతుడు కావాలి, పెద్ద పేరు కావాలి, ఫలానా వాడి కొడుకు ఉంటే పుత్రోత్సాహం కలుగుతుంది. అటువంటి పుత్రోత్సాహం కలగాలంటే మనం వారికి ఇచ్చే గొప్ప ప్రజెంటేషన్ గాయత్రి మంత్రమే. దానికి మూలం సంధ్యావందనమే, సంధ్యావందనానికి మూలం ఉపనయనమే. అంటే ఉపనయనం అంటే మరొక జ్ఞాన నేత్రాన్ని ఆవిష్కరించడం. అటువంటి ఉపనయన కార్యక్రమాన్ని ఇప్పుడు చక్కగా మనం వేదోక్త కార్యక్రమంగా ప్రారంభిస్తున్నామమ్మా. మీరందరూ సంసిద్ధంగా మీ గోత్రాలు, మీ నామాలు, మీ పిల్లల పేర్లతో సహా మాకు లీస్ట్ ఇస్తే ఆ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేస్తాం. మళ్ళీ మాకు ఇంకొకటి ఏంటంటే ఇగో ఈయన అక్కడ సినీ ఫీల్డ్ లో ఆ చిరంజీవి, ఇక్కడ యూట్యూబ్ లో ఈ చిరంజీవి. చాలా చక్కటి కార్యక్రమాలు ఎక్కడ ఆధ్యాత్మికమైనా కూడా, అది అయ్యప్ప భజన కావచ్చు, ధార్మిక కార్యక్రమం కావచ్చు, వార్షికోత్సవాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, అక్కడ భక్తకోటి చిరంజీవి అనే పేరు. అక్కడ సిద్ధంగా ఉంటాడు, కెమెరా తాను వచ్చి ఉంటాడు, మళ్ళా ఏమీ ఆశించడు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేమేమీ ఇవ్వలేము, మిగతా వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు కానీ మేమేమీ ఇవ్వడు. ఇస్తే 2 సేపు పండ్లు అయితే 2 పళ్ళు అంతే. కనుక అవినగా ఒక అద్భుతంగా అమ్మ మొన్న మేము హనుమత్ వైభవాన్ని చెప్పితే చక్కగా లాంగ్ షాట్ తీసిండు, చక్కటి సౌండ్ తోని. అక్కడ నేను 20 మందికే చెప్తా, కానీ 2000 మందికి చూపించగలిగినటువంటి మెసేజర్ ఆయన. కనుక అటువంటి చక్కటి ఆయనకు కూడా గాయత్రి మంత్రం అనుష్ఠానం వల్ల ఆ గాయత్రి దేవి చక్కటి అనుష్ఠాన ప్రభావం చేత ఆ అమ్మ అతడిని కూడా ఇంకా అతడి యొక్క వృత్తిలో తర్వాత ప్రవృత్తిలో అభివృద్ధి పథంలో పయనించాలని చక్కటి కార్యక్రమాలను ఇలా నిర్వహిస్తూ మన భారతీయ సనాతన ధర్మాన్ని ఈ రకమైనటువంటి భక్త కోటి ఛానల్, ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకున్నాడు. వేరే ఏదైనా పొలిటికల్ గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఓపెన్ హార్ట్ విత్తు అని ఏమైనా పెట్టచ్చు. ఆ విత్తు పక్కకి ఏది పెట్టినా సరే ఓపెన్ హార్ట్. కనుక అటువంటి విత్తులు పెట్టుకోలేదు, కేవలం చిత్తము భగవంతుడి మీద మాత్రమే పెట్టుకున్నవాడు మన భక్తకోటి చిరంజీవి. కనుక ఆయన కూడా ఈ గాయత్రి మాత అనుగ్రహించాలి. చక్కటి కార్యక్రమాన్ని చక్కగా మళ్ళా రేపు రూపకల్పన చేస్తే ప్రతి వాళ్లకు గాయత్రి మంత్రం ఉపనయనాలు అనగానే మొత్తం కార్యక్రమం ఏమిటి, ఇవాళ నేను ఇంత చెప్పగలిగిన మళ్ళీ ఇంత చెప్పలేకపోవచ్చు. కనుక అటువంటి యొక్క మొత్తం ఏకీకృతం చేసి మనందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి యొక్క వారధిగా, సనాతన సారథిగా, వైదిక వారధిగా, వార్తా సారథిగా వస్తున్నటువంటి చిరంజీవిని కూడా
అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రత్యక్ష పూర్వకాలంలో భద్రాచలంలో రామకళ్యాణం జరిగేది. అట్లాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇటువంటి అన్ని ప్రత్యక్షంగా పాల్గొనేది. కనుక పరోక్షంగా లేని వాళ్లకు కూడా ప్రత్యక్షంగా చూపించగలిగినటువంటి యొక్క చక్కటి కెమెరా ట్రిక్ కలిగిన వారు, అంటే కెమెరా మెన్ అంటాం. కనుక అటువంటి కెమెరామెన్ చిరంజీవికి ఆ గాయత్రి చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి చిన్నపిల్లలంతా అమ్మ మళ్ళీ మీరు చూసుకోవచ్చు, రేపు ఇంకొక వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత భక్తి అనుగుణంగానే అబ్బా నేను అప్పుడు 8 ఏళ్ల పిల్లలు అని తన భార్యతో చెప్పుకోవచ్చు, మందితో చెప్ప, అంటే అందుకు కూడా ఉపయోగపడుతుంది. కనుక అట్లా నేను ఉపనయనం చేసుకున్నా, నేను సంధ్యావందనం చేసిన అని గట్టితనంగా అట్లా చెప్పుకోవడానికి, ఒక స్మృతి పథంలో ఉండటానికి, ఒక జ్ఞాపకాల చిత్రంగా ఈ కార్యక్రమము రూపొందించబడుతుంది. ఇక అమ్మ మీరందరికీ కూడా పదయే హర హర మహాదేవ్, గాయత్రీ మాతాకి జై. అనండి. మయా ఆచరితః మమ కుమారస్య ఆయుష్య అభివృద్ధి అర్థం బ్రహ్మోపదేశ యజ్ఞోపవీత ఉపనయన యోగ్యత అధికార సిద్ధ్యర్థం బ్రహ్మోపదేశ ఉపనయన ఆఖ్య కర్మ కరిష్యే. ఒక్కసారి అమ్మ మీ దగ్గర నీళ్లుంటే ఆచమనం చేయండి. ఆమెకి ఇష్టమైందమ్మా జపమే ఇష్టం. ఆమె చక్కగా అనుష్ఠానం చేస్తే మీరు చూడండి, ఏ దేవతలు కూడా ఏమీ అడగరు. పరమేశ్వరునికి కావాల్సింది ఏంటమ్మా? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. చిన్న పత్రిదళం ఇస్తే త్రిజన్మ పాపాలను తీసివేస్తా. అప్పుడప్పుడు డబుల్ ధమాకా అంటారు, ఇది త్రిబుల్ ధమాకా. ఇక ఆ తర్వాత తులసీ దళానికే తృప్తిపడే మహానుభావుడు ఆయన. ఏమి వేరే ఇంకేదన్నా అడుగుతున్నాడా? రజితాలు వెండిలు బంగారం ఏమి అడిగాడు? ఆంజనేయ స్వామి కూడా అట్టే చెప్పిన, ఆయనకు తమలపాకులు ఇస్తే చాలు. అట్లాగే ఈ అమ్మకైతే ఆ వస్తువులు కూడా అవసరం లేదు, కేవలం జపం. గాయత్రీ మంత్రాన్ని ఎవరు అనుష్ఠానం చేస్తారో యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, ఆ రోజు నుండి ఆ రోజే శుద్ధి చేయబడుతుంది. అటువంటి గొప్ప విజ్ఞానం కలిగిన సాధన మన భారతీయ సనాతన ధర్మ అధ్యయనం ఉపనయనం. కనుక అటువంటి ఉపనయనాన్ని మనం చేయడానికి ఇక్కడ దయాకర్ గురూజీ చెప్పగానే ఇది నేను నిన్న పంపించా. ఎందుకంటే బ్రహ్మ తేజస సముజ్వలంతి. అమ్మ తేజస్సు అనేది ఈ అలంకారాలతో రాదు, వేష భాషలతోనే రాదు. మునుపు మీరు విన్నాను అంటే అప్పటి వాళ్ళకు తెలుస్తుంది, ఆల్ ఇండియా రేడియో అటువంటి వయస్సు ఉన్న వాళ్ళకు. న స్నానం న విలేపనం న కుసుమం, అటువంటి యా సంస్కృతాధార్యతే క్షీయంతే కలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భారవి గారు రాసిండ్రు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిండ్రు, ఆకాశవాణిలో కేశవపత్తుల నరసింహ శాస్త్రి గారు, శారదా శ్రీనివాసన్ గారు. నమస్కారం గురువు గారు, అమ్మ చిరంజీవి ఆశీర్వాదం అంటూ సంస్కృత పరిచయంలో చెప్పేటువంటిది ఏమిటంటే యా సంస్కృతాధార్యతే అన్నాడు.
ఎవడైతే జ్ఞానం ఉన్నవాడో వాడికి అలంకారం అక్కర్లేదు. ఏ అలంకారం అవసరం లేదమ్మా, ఏదో మేము వేసుకున్నామంటే అంతేగాని ఆ మాత్రం వేసుకోకుంటే దయాకర్ గురూజీ మమ్మల్ని ఏమన్నా అనుకుంటాడేమో అని వేసుకొని ఇచ్చినాం. తాంగి చెల్ల కనుక క్షీయంతే కలు భూషణాన్ని సతతం, అన్ని భూషణాలు పోయేటి, కానీ వాగ్భూషణం భూషణం అన్నాడు. వాక్కే ఒక అద్భుతమైన అలంకారం. అందుకే మాటల చేత దేవతలు మనలన చేసి మరంబులిత్తురు. మాట మాట్లాడితే భగవంతుడు సంతోషపడతాడు. అందుకని స్తోత్రప్రియుడు ఆయన. కనుక అటువంటి స్తోత్రంలో ఈ జగన్మాతకు కావలసింది జపము. గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన వారికి అసలు ఏ కష్టాలు రావమ్మా, ఏ గ్రహచార దోషాలు ఉండవు. కానీ కాకపోతే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఇంటిలో ఉన్న బెల్లం తినరు, కానీ అద్భుతమైనటువంటి ఆర్బిటోన్ టానిక్ తెచ్చుకుందా అవుతుంది. కాకపోతే 14% అద్భుతంగా ఇచ్చేటువంటి బ్లడ్ రక్త కణాలను వృద్ధిపరిచే బెల్లాన్ని మరిచిపోయి, ఇల్లును మరిచిపోయి, ఇల్లాలను మరిచిపోయి ఎక్కడో ఉన్నటువంటి ఆ టానిక్ తెచ్చుకొని తాగుతారు. అంటే అందుకే ఆచార్య వినోబాబా చెప్పిండమ్మా, వంట చాలా ఒక వైద్యశాల అన్నాడు. నేను కాదన్నది. అంటే జీలకర్ర, మెంతులు, ధన్యాలు, ఆవాలు చూడండి అవి ఎంత రుచిగా ఉంటాయి. కనుక అవన్నీ రుచి. గోధుమ పిండి, గ్లూకోజ్, పాలు, అమ్మ పంచ అమృతాలు అని ఇంకేమిటి నన్ను అంటారా? అమృతాలని అంటావా? ఈ ఫోన్ అంటావా పంచ అమృతం? అంటే అమృతత్వము కలిగినటువంటి అమృతాహారము. మృతాహారం అంటే మీకు తెలుసు. అమృతాహారం అనేటువంటిది పంచ అమృతాలతో వస్తుంది. అందుకని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర చక్కగా ఒక 50 ml వాళ్ళకి తాగించండి. ఇట్లా అయ్యగారు ఏం మాట్లాడుతున్నావు అట్లా అవుతాడు, ఏమనుకుంటున్నావు అట్లా. అటువంటి గొప్ప శక్తి కలిగింది పంచామృతాలు. అందుకని పంచగవ్యము అన్నాడు. పంచ అమృతములు, తర్వాత పంచ పల్లవములు. పల్లవ అంటే చక్కటి వాటిలలో పర్యావరణం, ఆక్సిజన్. అమ్మాయి వాళ్ళ ఈ చెట్లను మనం ఎందుకు నమో రుద్రంలో ఉంది, అయ్యగారు చదువుకుంటే చెప్తాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాజ నమశంభవే చమయో భవేచ. వృక్షాలకు నమస్కారం. వృక్షాలకు ఎందుకు నమస్కారం? మనకు ప్రాణవాయువును ఫ్రీగా ఇస్తుంది. అదే మీరు ఎప్పుడన్నా కొంచెం కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వాడు సిలిండర్ పెడితే డబ్బు వసూలు చేస్తాడు. సరే ఇవి సిలిండర్ పైసలు సార్ అంటాడు, కానీ ఇక్కడ ఏ సిలిండరు లేదు. అటువంటి అద్భుతమైనటువంటి యొక్క ప్రాకృతికమైనటువంటి యొక్క ప్రాణశక్తిని ప్రసాదించగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది గాయత్రి. మరి ఆ గాయత్రి మంత్రాన్ని మన వాళ్ళు ఏమన్నారు, నాయన మీరు ఏమి చేసేది లేదు, 4 రోజులు కాలాలు మంచిగా ఉండాలి కదమ్మా, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. మరి ఇవన్నీ ఉండాలంటే ఏమిటి అంటే ఈ పర్యావరణంలో ఉన్నటువంటి యొక్క ఆక్సిజన్ ను స్వీకరించగలిగినటువంటి శక్తి మన ఊపిరితిత్తులకు రావాలి. ఈ ఊపిరితిత్తులకు రావాలంటే లోపట ఉన్నటువంటి మరొక అమ్మ ఉంది, ఆ గాయత్రి మాత. ఆమెను ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తివంతులైతారు. ఒక 6 నెలల్లో ఇట్లా తిరిగితే భయం అవుతుంది మనకి. అంత శక్తి కలిగిన వాడైతాడు. ఇంత ఉన్నవాడు ఇంతింతయి వటోడింతయి అన్నట్టు నభో ఓ బ్రహ్మాండంగా పెరుగుతాడు. వామనుడిలాగా పెరుగుతాడు. వామనుడు మహావిష్ణువుగా విశ్వస్వరూపాన్ని పెరిగింది. అటువంటి శక్తి గాయత్రి మంత్రాన్ని చేయవలెను. అట్లా గాయత్రి మంత్రాన్ని మీరు చేస్తే మీ పిల్లలకు అంత శక్తి వస్తుంది. కనుక అటువంటి శక్తిని మీరు సముపార్జన చేసుకోవాలి. అందుకోసం మీ అందరికీ పంచపాత్ర, తప్పులు, ఉద్ధరణీలు అన్ని వచ్చాయమ్మా. మంగళహారతులు మీ పక్కన ఉందా? యజ్ఞోపవీతాలు మీ పక్కన ఉన్నాయా? దంజాలు మీ అన్ని ఒక్కసారి అన్ని సమగ్ర ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వటువులు చిన్న చిన్న పిల్లలు కూడా బ్రహ్మోపదేశానికి సిద్ధమవుతున్నారు. ఈ ఉమాపతి రామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మేమందరం ఋత్విజులుగా పాల్గొని అభివృద్ధి, అర్థం,
మమ కుమారస్య ఉపనయన గత్వేన అభ్యుదయకం కరిష్యే తదంగ గణపతి పూజాం కరిష్యామః. ఓం గణానాం త్వా అవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదిభిస్తీరసాదనం. ఓం ధ్యానం. బీజాపూరగదేషు కార్మకభుజః చక్రాబ్జపాశోజ్జల విగ్రగ్రత్వవిషారరత్నకలశ ప్రోత్ఫుల్లపద్మాసన ధ్యేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలాద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేత ఇత్తార్థదః. అమ్మ మీకు సంబంధించినంత మట్టుకు అక్కడ అయ్యగారులు అన్ని వాళ్లే చేస్తారు. మీరు కేవలం యజ్ఞోపవీతం అప్పుడు వేయండి అంతే. అన్నా ఓం గణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఇత్యాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికస్థానం సమర్పయామి. ఆపోహిష్టాపజో భువస్థాన భూజ్యే దధాతన మహేరణాయ చక్షతే యోగస్యవతమోరసస్తస్య భాజేతేనః ఉషతీర్మాత్రః హస్తారంగమామవో యస్య క్షీయ ఇతి నమత ఆపోజన హితాజనః. ఓం పంచామృతస్థానం ఆప్యాయ స్వతమేతు విశ్వస్తోమరుణ్యం భవావాజస్తు సంగదే చెప్తా. భవావాజస్తు సంగదే ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కంధపూర్వజాయ నమః, కుమారగురవే నమః, పార్వతీపుత్రాయ నమః, సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పరిమళపత్రే పుష్పాణి సమర్పయామి. ధూపం వనస్పతిరసోద్దివ్యో నానాగంధైః సంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి. దీపము సాధ్యం త్రిభక్త సంయుక్తం వన్నినా యోజిత ప్రియ గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివినాపః భక్త్యా దీపం ప్రేత్యామి దేవాయ ప్రవాత్మనే ద్రాహిమాం నరకాద్ఘోర దివ్యే జ్యోతిర్నమోస్తుతే. ధూపదీపాన్ శుద్ధాధిపనీయం సమర్పయామి. నైవేద్యం ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. అమృతోపహార నైవేద్యం పరిగల్ హిరణ్యభాక్రమధా పూర్ణందధాధిపథవ్యోధానేతి ఏకదా బ్రహ్మహోమర్ది ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. మంగళ నీరాజన దీపం. అందరూ నమస్కారం చేయండి తల్లి. బోలో గాయత్రీ మాతాకి. నానావిధ ప్రబలపత్ర పుష్పాణి మంత్ర పుష్పాంజలి సమర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివో. అమ్మ అందరూ అనండి తల్లి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమో దేవ సర్వ కార్యేషు సర్వదా. మేము చేసేటువంటి యొక్క అద్భుతమైన ఈ బ్రహ్మోపదేశ ఉపనయన కార్యక్రమమునకు ఏ విధమైనటువంటి యొక్క విఘ్నంబులు రాకుండా నిర్విఘ్నంగా అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈ యజ్ఞోపవీత ధారణ ఉపనయనమునకు మాకు చక్కటి అనుగ్రహింతులుగా కానిగా ఆ గణపతిని నమస్కారం చేసి ఇప్పుడు పుణ్యాహవాచనం. ఓం పుణ్యాహం దీర్ఘవాయురస్తు శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు. పుణ్యాహం దీర్ఘవాయురస్తు సౌమనస్యవస్తు అక్షతంచారిష్టంచాస్తు. ఓం గంధాపాద పుష్పాణి వహంతు సౌమంగళ్యంచాస్తు స్వస్త్రేతమత్తో ప్రజాపతి ప్రియతాం. అనండమ్మ. యం కృత్వా
ఏం కృత్వా సర్వ వేద యజ్ఞ కర్మ అరణ శుభ శోభన ప్రవర్తతే తమః ఓంకార ఆదిం కృత్వా ప్రవర్తతే ఓంకార ఆదిం కృత్వా మమ బ్రహ్మోపదేశ ఉపనయ సంస్కార భవద్భి అనుజ్ఞాతః పుణ్యాహం వాచేష్టేవాచ్యుతాం మనస్సమాధీయతాం సమాహిత భరతత్వః ప్రసీదంతు భవంతః శాంతిరస్తు అనండమ్మ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అధిష్ఠ నిరసనమస్తు యత్పాపం తత్ప్రతిహతమస్తు ఓం ఇచ్చేద్భక్తో శుక్రాంగారకబుధ బృహస్పతి శుక్రశనేశ్వర రాహుగేడు సోమతీత ఆదిత్య ప్రోగా ధ్రువే గ్రహ ప్రియంతాం తిథికరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవత ప్రియంతాం సామ్యందు ఘోరాణి సామ్యందు భావాని సామ్యందు విదయ ప్రథమకలశేషుమారి వర్ధతాం ఓం యత్పుణ్యం నక్షత్రం తత్పట్కునిపీతోపి వృషం యథావైతర్యవదేతి అథ నక్షత్రమునైతి యావతి తత్తసోద్యోగచ్చేత్యత్ర జగన్యం పచ్చేత్ తావతి కృపీత ఇత్య పుణ్యాః ఏవ కురుతే పుణ్యాహం భవంతో భవంతు. వామదక్షిణ హస్తాభ్యాం ముఖమత్ గృహీత్వా శాంతి పుష్టిశ్చాస్తు. అమ్మ ఎవరి గోత్రాలు ఎవరి ఇంటి పేరు వాళ్ళు అనుకోండి. గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. ఓం ప్రాచ్యాం దిశి దేవార్తుజాం మాధ్యంజాం దక్షిణాయాం దిశి మాసా పితరో మాధ్యంజాం ఉదీత్యాం దిశా బహుళ మాధ్యంజాం ఉదీత్యాం దిశా గృహ పరిమో మాధ్యంజాం ఉదీత్యా బహుళ మాధ్యంజాం ఊర్ధ్వాయాం విజ్ఞాతక్రమ మాధ్యంజాం ఏతేభ్యో నానాగోత్రేభ్యః నానానామభ్యః లక్ష్మీనారాయణ మహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః అనండమ్మ స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ మనస ఉత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునందువాం ప్రాజాపత్యం పవిత్రం చతోధ్యాపకం హిరణ్మయం తేన బ్రహ్మవిదోమయం భూతం బ్రహ్మమనీమహే ఇంద్రస్తునీతి సవామరాదు సోమస్తత్యావరుణస్తమైత్యాః యమో రాజా ప్రవృణాభిః జాతవేద మోర్జయంత్యా పునాతు. రక్షాబంధన ఉందా? ఓం మీ దగ్గర కంకణాలు ఏమన్నా ఉన్నాయా? లేకుంటే యజ్ఞోపవీతాన్ని ముట్టుకోండి. ఓం బృహత్సామక్షత్రభిదృష్టియం దృష్టిభౌజ శుభదముగ్రమేణం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యవిదం సగరేణ రక్షా ప్రాణానాయమ్య అనండమ్మ మమ కుమారస్య ఉపనయన అత్వేన ధిజత్వ జ్ఞాన అధ్యయన అధికార సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. చక్కగా మీరు యజ్ఞోపవీతానికి మంచిగా అమ్మ మీ దగ్గర పంచామృతాలు పసుపు కుంకుమ గంధం పుష్పం అవన్నీ మీరు అలంకారం చేయండి. ఆ అలంకారం చేసేసరికి ఈ గోత్ర నామాలు ఈ వెంకటేశ్వర శర్మ గారు చెప్తాడు. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క పేరు వచ్చినప్పుడు మీరు మమ అనుకోండి. మమ అంటే నా యొక్క నావారు అని అర్థం. ఏంటంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మనకేదైనా సర్టిఫికెట్ అంటాం. అంటే అటువంటి సర్టిఫికెట్ అంటే మనము వేద అధ్యయనం చేయాలన్నా ధర్మకార్యం చేయాలన్నా కర్మానుష్ఠానాలు చేయాలన్నా ఎటువంటి యొక్క పితృకార్యం చేయాలన్నా అంటే తల్లిదండ్రుల కార్యాలు చేయాలన్నా కూడా
యజ్ఞోపవీతము లేకుండా చేసేటువంటిది లేదు. అంటే అది లేకుంటే మనకు ఆధార్ కార్డు లేకుంటే ఏ విధమైన పథకాలు మనకు రావో, అట్లాగే యజ్ఞోపవీతం లేకుంటే ఏ పథకము రాదు మనకు. కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి యొక్క వేదాధికార యోగ్యత సిద్ధ్యర్థానికి జరిగినటువంటి యొక్క ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్. అంటే వాళ్ళు రేపు ఏ కర్మాంగాన్ని చేశారన్నా కూడా యజ్ఞోపవీతం ఉండాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం. ఈ యజ్ఞోపవీతంతో వేసుకుంటే ఏమిటి అంటే చక్కటి బ్రహ్మాండమైనటువంటి యొక్క మనకు రక్షణ. అప్పుడప్పుడు చిన్నప్పుడు తల్లులు కట్టేవాళ్ళు, హనుమంతుడి బిడ్డలు, తర్వాత దుర్గామాత బిళ్ళలు కట్టేవాళ్ళు, రక్షణ. కానీ అన్నిటికంటే మహారక్షణ ఇది. కనుక అటువంటి రక్షణ కలిగినటువంటి యొక్క దీన్ని రక్ష అంటారు. కనుక అటువంటి యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఏ విధమైనటువంటి ఇతరత్రమైన అపవిత్రత కలగదు. అది యజ్ఞోపవీతానికి ఉన్న గొప్పతనం. కనుక యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడు అద్భుతమైన జ్ఞానస్వరూపుడు. కనుక ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళు అజ్ఞానులు, పిల్లలు. కానీ ఇప్పుడు పిల్లలు కాదు, యజ్ఞోపవీతం జరిగిందంటే వాళ్ళ జ్ఞానుల కిందనే లెక్క. కనుక అటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి ఆధికారికమైనటువంటి యోగ్యత కలిగేదే ఈ యజ్ఞోపవీతం. కనుక ఆ యజ్ఞోపవీతానికి చక్కగా అమ్మా అలంకారం చేయండి, పంచామృతాలు చల్లండి, పసుపు పెట్టండి, గంధం పెట్టండి, కుంకుమ పెట్టండి, పుష్పం పెట్టండి, ఊదుబత్తి చూపెట్టండి, నైవేద్యం పెట్టండి, చక్కెర నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. ఇది మీరు చేసే పని. చెప్పు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే. అయ్యా అనండి. విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అద్య తిథౌ శుభ తిథౌ మమ కుమారస్య ఆయుష్య అభివృద్ధ్యర్థ యజ్ఞోపవీత ధారణ ఆఖ్య కర్మ కరిష్యమాణః గోత్రస్య నామధేయస్య. అమ్మ 3 పోగులున్న వాళ్ళు 3 కాదు వేసుకునేది, 3 ముళ్ళు అది వేరే. 3వది వేసేది పిల్లనిచ్చే మామ ఇస్తాడు, 2వది తల్లి తండ్రి చేస్తారు, 1వది అంటే అధికారం. అంటే మొట్టమొదట అధికారం కావాలి, ఆ అధికారం కోసం చేసేటువంటిది. అంటే 2 మాత్రమే వేయండి, 1 మాత్రం పక్కన పెట్టండి. అది వాళ్ళ అత్తగారు వేస్తారు. 2 మాత్రమే, 3 ముళ్లలో 2 మాత్రమే వేయండి, 1 పక్కన పెట్టండి. భారద్వాజ గోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య ధర్మపత్ని స్వాతి నామ్నీం అనన్యా నామ్నీం తులసి చెట్ల గోత్రోద్భవస్య సంతోష్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని గీతికా నామ్నీం శేషశాయి గోత్రోద్భవస్య అశోక్ నామధేయస్య కళ్యాణి ధర్మపత్నిస్య భార్గవ నామధేయస్య. అంటే అమ్మా ఇప్పుడు తెలుగు టీచర్ రాకుంటే సైన్స్ టీచర్ చెప్పొచ్చు, ఇక మీకు అర్థమైంది అనుకుంటా. సైన్స్ టీచర్ కూడా సెలవు పెట్టింది అనుకో, హెడ్ మాస్టర్ చెప్పచ్చు. అట్లా హెడ్ మాస్టర్ కూడా రాలేదు, తల్లే ఇంట్లో ఇది రానా అట్లా అన్ని అధికారాలు ఉన్నాయి. పిల్లలు కనుక ఎవరైనా మేము కూడా ఉపదేశం చేయొచ్చు అట్లా. అమ్మ మీరేం సందేహించవలసిన అవసరం లేదు. వీతము పరమము చెయ్యిట్లబట్టండి పిల్లలు, నువ్వు నాదిక్కు చూడకే తాతయ్య. పరమము పవిత్రము ప్రజాపదే సహజము పురస్తా ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోప వీతం బలమస్తు తేజ. ఆ సూర్యుడికి ఒక్కసారి చూపెట్టండి అమ్మా, సూర్యుడే దీనికి అధిదేవత. అట్లా పట్టుకోండి ఆ సూర్యుడికి, నేను చెప్తా అనండి. సప్తాశ్వర రథమారూఢం
ప్రచండము కశ్యపాత్మజము శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడికి చూసి నమస్కారం చేయండి అన్న. గాయత్ర్యాం సూర్యాం ఇక చక్కగా వేయండి. ఓం యజ్ఞోపభేతం పరమం పవిత్రం దేవ్యత్సహజం వరస్తాదో ఆయుష్యమగ్నిజం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపభేతం. అన్న కొంచెం డైరెక్షన్ ఇవ్వాలి. యజ్ఞోపవీతం బలవత్తు తేజ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అందరు తప్పట్టు పెట్టండి అమ్మా. ఇదే మంగళవాద్యం. బోలో గాయత్రి మాతాజీ జై. చక్కగా మొట్టమొదట గాయత్రి మంత్రాన్ని చేసిన వాడు కాగానే బ్రహ్మోపదేశం చేస్తే ఘంటసాల గారికి మొట్టమొదలు వాళ్ళ తండ్రి ఉపదేశం చేసిండట. అందరు అనండి అమ్మా. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. ఎవరు? గాయత్రి మాత. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. ఆది పరాశక్తి పాలయ మాం. ఇప్పుడే శ్రీరామచంద్రుడికి 3 గురువులు అని చెప్పిండు గురూజీ. ఒకటి వశిష్ఠుడు, వశిష్ఠ గీత. ఇప్పుడు వశిష్ఠ గీత. రెండవది విశ్వామిత్రుడు. ఆయన పాపం రాముడు అమ్మా ఆయన చెప్పిందే ఇది. పాపము బల అతి బల అనేటువంటి 2 విద్యలు చెప్పితే అక్కడికి తీసుకుపోతాడు పాపం. తీసుకుపోయిన తర్వాత వాడు పాపం చిన్నపిల్లలు నిద్రపోతుంటారు, తొందరగా లేవరు. అప్పుడు ఆయన్నే లేపుతాడు విశ్వామిత్రుడే. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూలా కర్తవ్యం దైవమాన్నికం. నాయన లే అంటాడు. అటువంటి 2వ గురువు. ఇక 3వ గురువు చెప్పాడు ఆదిత్యు. కనుక ఈ 3 లక్షణాలు మనకు రావాలి. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంది? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అటువంటి ధర్మస్వరూపానికి ప్రతీక శ్రీరామచంద్రుడు, 2వ ప్రతీక కృష్ణుడు. ఎందుకంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుద్ధర
తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిరుమ తిరుమమ అంటే అర్జునుడికి కలిగినటువంటి ఒక సందేహంలో, ఒక సంశయంలో, ఒక విస్మయంలో, ఒక విషాదంలో, ఒక బంధుప్రీతిలో, ఒక అనుమానంలో, ఒక అయోమయంలో, ఒక అద్భుతమైనటువంటి సందేహ సంక్లిష్టతలో కలిగినటువంటి యొక్క ప్రశ్నల పరంపరలకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది వ్యాస కలము, కృష్ణుడి గలము నుండి జాలువారిన అద్వైత రసామృత జ్ఞాన దేవత ఎవరైనా ఉన్నారంటే కృష్ణుడు. అందుకని ధర్మానికి ప్రతీక రాముడు, జ్ఞానానికి ప్రతీక కృష్ణుడు. అందుకే మనం ఇద్దరినే నాలి. మనిషికి జ్ఞానం ఉండాలి. వినా జ్ఞానేన కైవల్యము అని ఉపనిషత్తు చెప్పింది. జ్ఞానం లేకుంటే కైవల్యం లేదు. మోక్షం కావాలంటే జ్ఞానం నేర్చుకోవాలి. అందుకని కృష్ణుడు కావాలి. కానీ ధర్మం రావాలి మరి. కనుక అటువంటి ధర్మస్వరూపుడు రాముడు. అందుకే మన వాళ్ళు అన్ని వచ్చే బదులు హరే రామ 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 హరే హరే మా అనండి చక్కగా. హరే రామ 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 హరే హరే రాముడి లాంటి యొక్క ధర్మము నా కుమారుడికి ప్రసాదింపవయ్యా అని మీరు కోరాలి. హరే కృష్ణ కృష్ణుడు కావాలి అంటే ఫస్ట్ రాముడు కావాలి. అర్థం చేసుకుంటేనే కృష్ణుడు అర్థమైంది. ఎస్, మొట్టమొదట ధర్మానికి ప్రతీక అయినటువంటి యొక్క రాముణ్ణి మనము చక్కగా ఆయనను అధ్యయనం చేస్తే కృష్ణుడు ఆయనే వస్తాడు. ఆయన మనం చెప్పవలసిన అవసరం లేదమ్మా. మనమేమో ఆయనకు ఇన్విటేషన్ కార్డు అవసరం లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనకు మంచి రిజిస్ట్రీ పేపర్లో చక్కగా సంతకం పెట్టించిండు అర్జునుడి సాక్షిగా. మంచి ఎట్లా నోటరీ వేసిచ్చిండు వ్యాసుడు. అటువంటి గొప్ప ధర్మానికి ప్రతీక ఈ రెండు లక్షణాలు మీ పిల్లలకు రావాలి. అంటే కృష్ణుడి జ్ఞానము, రాముడి ధర్మము, ఈ రెండు రావాలంటే మళ్లీ దానికి మూలం గాయత్రి. కనుక అటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయడానికి ఇప్పుడు వాళ్ళకి ఇది అయిపోయిందమ్మా. చాలా చిన్న పిల్లలు. నిమిషాల ధ్యానం, ఊరికే విశ్రాంతిగా ఉండండి. ఆలోచనలు వస్తే